జూన్ నెల 2022 రోజున ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఆకస్మిక తనిఖీలు వాహనాల తనిఖీ చేస్తూ ఉండగా మా సిఐ కౌతాల అండ్ ఎస్ఐ బెజ్జూరు వెంకటేష్ మరియు మా పోలీస్ టీం అందరూ కూడా ఎర్లీ మార్నింగ్ 4:30కి వెహికల్ చెకింగ్ చేస్తూ ఉన్నాము. ఆ సమయంలో మాకు కృష్ణపల్లి గ్రామ శివారులోని ఒక బ్రిడ్జి ఉంది చెడు మీద. ఆ బ్రిడ్జి దగ్గర మాకు ఒక 2 మోటార్ సైకిల్ మీద అనుమానాస్పదంగా ముగ్గురు అంటే ఒక్కొక్క వెహికల్ మీద ముగ్గురు 6 వ్యక్తులు కనిపిస్తున్నారు. వారు మా పోలీస్ పార్టీని చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా వారిని వెంటబడి పట్టుకోవడం జరిగింది. వారి దగ్గర నుంచి మేము వాళ్ళని తనిఖీ చేయగా వారి దగ్గర నుంచి మాకు 53 డెటోనేటర్లు 27 జిలిటిన్ 6 దొరికినాయి. వారిని విచారించగా వాళ్ళు ఏం చెప్పినారంటే వాళ్ళు ఒక మొత్తం 6, అందులో 3 మావోయిస్టు పార్టీలో నిషేధిత మావోయిస్టు పార్టీలో చేరడం కోసం వాళ్ళు 3 వెళ్తూ ఉన్నారు. వాళ్ళని తీసుకొని ఇంకొక 3 వాళ్ళని చేర్పించడం కోసం పోతూ ఉన్నారు. ఇందులో ముఖ్యమైన వ్యక్తి మాడే హనుమంతు అనబడే వ్యక్తి. ఇతని నివాసం మురళిగూడ. ఇతను దాదాపుగా ఒక 20-30 సంవత్సరాలుగా మావోయిస్టులతో సంబంధాలు కొనసాగిస్తూ ఇతను 89లో కరువు దాడిలో కూడా పాల్గొన్న వ్యక్తి. ఇతని మీద కేసులు కూడా ఉన్నాయి. సో అప్పటి నుంచి కూడా వాళ్ళతో సంబంధాలు కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే ఇటీవల కాలంలో ఒక జనవరి నెలలో నన్ను ఒక పార్టీ వచ్చి కలిసిపోయింది అని చెప్పినాడు. తర్వాత మళ్ళీ ఇతను కూడా గోదావరి నది దాటి అతను చిన్నవాటర్ దగ్గర ఉన్నటువంటి ఒక గుట్ట మీదకి వెళ్ళి ఒక పార్టీని కలిసినాడు. ఆ పార్టీ ఎవరన్నా అడగా భాస్కర్ అలియాస్ ఆడేలు వర్గీస్ ఇంకొద్ది మంది ఉన్నారు అక్కడ అని చెప్పడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా ఇతనికి ఏం చెప్పినారంటే నువ్వు యువతలో కానీ లేదంటే 40 ఏళ్ళు దాటిన వాళ్ళల్లో ఎవరైనా కానీ ఆర్థిక సమస్యలున్నా లేదంటే కుటుంబ సమస్యలున్నా లేదంటే భూమి సమస్యలున్నా ఎవరైనా అసంతృప్తి ఉన్న వాళ్ళని వెతికి నువ్వు మావోయిస్ట్ పార్టీలో చేర్పించు అని ఇతనికి చెప్పడం జరిగింది. దాని మీద ఇతను వచ్చి వీళ్ళ చుట్టాలైనటువంటి నారాయణ అండ్ భగవాన్ వీళ్ళిద్దరికీ చెప్పగా వీళ్ళు ఈ నారాయణ భగవాను ప్లస్ ఈ హనుమంతు కలిసి ఈ ముగ్గురిని ఎవరైతే 3 వ్యక్తులు ఎవరెవరంటే వాళ్ళ పేర్లు ఏకనాథు, చక్రపాణి, శాంతారాం. వీళ్ళందరూ కూడా గుండాయిపేట విలేజ్ ఆఫ్ కౌతాల మండల్. వీళ్ళ 3 కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీళ్ళలో ఏకనాథ్కి కొద్దిగా ల్యాండ్ ప్రాబ్లం ఉంది. అదేవిధంగా చక్రపాణికి కుటుంబ సమస్యలు ఉన్నాయి. ఈ శాంతారాంకి ఆర్థిక సమస్యలు అదేవిధంగా ల్యాండ్ ప్రాబ్లం కూడా ఉంది. సో వీళ్ళని ఐడెంటిఫై చేసుకొని వీళ్ళని వాళ్ళు బాగా కౌన్సిలింగ్ చేసి వీళ్ళకి బ్రెయిన్ వాష్ చేసి మావోయిస్ట్ పార్టీలో చేరడం కోసం మానసికంగా సిద్ధం చేసినారు. సో వీళ్ళందరూ కలిసి ఇవాళ ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి బెజ్జూరులో కలిసి అక్కడి నుంచి బయలుదేరి వెళ్తా ఉన్నప్పుడు ఆ వెహికల్ చెకింగ్లో వీళ్ళని పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళ మీద కేసు నమోదు చేసినాము. వీళ్ళని ఇవాళ అరెస్ట్